హలో ఆల్, అందరికి నమస్కారం. మీకు తెలుసు మనం ఒక సిరీస్ చేస్తున్నాం, నో యువర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్, మీ యొక్క ప్రజా ప్రతినిధులని తెలుసుకోండి అనే ప్రోగ్రాం చేస్తున్నాం. ఆ తరుణంలో మనం రేవంత్ రెడ్డి గారి గురించి, సీతక్క గురించి, ఈరోజు దామోదర్ రాజనరసింహ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఇది ఒక పార్టీకి సంబంధించినటువంటి ప్రోగ్రాం కాదు. రేపు బండి సంజయ్ గారి మీద, తర్వాత కేటీఆర్ మీద, తర్వాత కేసీఆర్ గారి మీద మనం అందరి గురించి తెలియపరచాలనే ఉద్దేశం ఈ పర్టికులర్ ప్రోగ్రాం యొక్క టార్గెట్ అన్నమాట. సో ఆ దృష్ట్యా ఈరోజు మేము మీ ముందుకు తీసుకొచ్చాము డిప్యూటీ చీఫ్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ. ఇంతకుముందు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ లాగా పనిచేశారు 2011 నుంచి 2014 వరకు. ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్లో మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఆ పర్టికులర్ మినిస్టర్కి హెడ్గా ఉన్నారు మన దామోదర్ రాజనరసింహ గారు. సో ఈ పర్టికులర్ సార్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాము. ఈ సార్ యొక్క ప్రస్థానం ఎక్కడ స్టార్ట్ అయింది, ఏ నియోజకవర్గానికి సంబంధించింది, ఇవన్నీ మనం డీటెయిల్స్ తెలుసుకోబోతున్నాం అన్నమాట. సో దిస్ పర్టికులర్ గ్రేట్ పర్సనాలిటీ, ఈయన పేరే దామోదర్ రాజనరసింహ. అసలుకి రాజనరసింహ అనే పేరు వాళ్ళ ఫాదర్ది. సో వాళ్ళ ఫాదర్ పేరు తన పేరుకి జోడించాడనమాట. సో అసలు పేరు దామోదర్ అండ్ ద ఫాదర్ నేమ్ ఇస్ కాల్డ్ అస్ రాజనరసింహ. ఆందోళ్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించినటువంటి లీడర్. వాళ్ళ ఫాదర్ కూడా 3 సార్లు ఎమ్మెల్యే లాగా గెలిచాడు. తర్వాత వాళ్ళ ఫాదర్ ప్లేస్లోకి తనయుడు వచ్చాడు. అతను కూడా చాలా సక్సెస్ఫుల్గా గెలుపొందాడు. సో 1989 వరకు ఫాదర్ ఎమ్మెల్యే లాగా ఉన్నాడు 3 సార్లు. ఇది ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ. చనిపోయిన తర్వాత 1989లో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేలాగా కంటెస్ట్ చేశాడు, గెలిచాడు కూడా కాంగ్రెస్ తరపు నుండి. తర్వాత మళ్ళీ 1993లో మళ్ళీ పార్టిసిపేట్ చేశాడు, కానీ సబ్సిక్వెంట్గా ఓడిపోయాడు. 1993లో ఓడిపోయాడు, 1997లో ఓడిపోయాడు, 1999లో ఓడిపోయాడు. మళ్ళీ జరిగినటువంటి జనరల్ ఎలక్షన్స్ 2004లో కాంగ్రెస్ తరపున గెలిచాడు, 2009లో కాంగ్రెస్ తరపున గెలిచాడు. ఆ కాంగ్రెస్ లాగా ఉన్నప్పుడే మంత్రిలాగా కూడా పదవిని తీసుకున్నాడు. 2011లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ లాగా ఉన్నాడు. తర్వాత 2009 తర్వాత 2014లో తెలంగాణ సెంటిమెంట్ ఒకటి, తర్వాత దామోదర్ రాజనరసింహ గారు ముందుకు వెళ్ళలేకపోయారు. తర్వాత 2014, 2018 తర్వాత 2023లో ఘన విజయం సాధించారు ఆందోళ్ కాన్స్టిట్యుయెన్సీ తరపున. సో ఈయనకి కూతురైనటువంటి త్రిషా దామోదరన్ చాలా ఎఫర్ట్, చాలా హార్డ్ వర్క్ చేసి కూడా తన యొక్క విజయంలో చాలా పెద్ద పాత్ర పోషించింది. సో 2023లో ఫామ్ అయినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్లో మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్టర్గా నియమితులయ్యారన్నమాట. సో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఓటమి పాలయ్యారు. 1993 నుంచి 2004 వరకు ఓటమి పాలైనప్పటికి కూడా తన యొక్క సాహసాన్ని, తన యొక్క ధైర్యాన్ని ఎక్కడా కూడా చెదించకుండా, ఎక్కడ కూడా భయపడకుండా ముందుకు సాగుతూనే ఉన్నారు. కొన్ని హెల్త్ రీజన్స్ మధ్యలో ప్రాబ్లం చేసినప్పటికి కూడా సమాజానికి, ముఖ్యంగా తెలంగాణ సమాజానికి ఏదో చేయాలనే ఆలోచనతో ముందుకెళ్తూ ఈరోజు మన క్యాబినెట్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క క్యాబినెట్ మినిస్టర్లో ఇప్పుడు ఒక మినిస్టర్ లాగా అయ్యారన్నమాట. ఆ లీడరే మన దామోదర్ రాజనరసింహ గారు. సో ఇతనికి ఇంకా విజయం రావాలి, ఇంకా బాగా చేయాలి, తన ఆరోగ్యం బాగుండాలని ప్రార్థిస్తూ జై హింద్.